నటుడు పోసానికి ఈ నెల 20 వరకు రిమాండ్. విజయవాడ సీఎంఎం కోర్టులో పోసానిని హాజరుపరిచారు పోలీసులు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని న్యాయమూర్తికి చెప్పారు పోసాని. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారని పోసాని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా న్యాయమూర్తి దగ్గర ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 20 వరకు రిమాండ్ విధించడంతో కర్నూలు జైలుకు పోసానిని తరలించబోతున్నారు పోలీసులు. విజయవాడ సీఎంఎం కోర్టులో పోసానికి రిమాండ్ విధించారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని న్యాయమూర్తి వద్ద విన్నవించుకున్నారు పోసాని. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలకు తిప్పుతున్నారని, తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా న్యాయమూర్తి దగ్గర వాపోయారు పోసాని. అయితే ఈ నెల 20 వరకు రిమాండ్ విధించడంతో కర్నూలు జైలుకు తరలించబోతున్నారు పోలీసులు. నటుడు పోసానికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది విజయవాడ సీఎంఎం కోర్టు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని న్యాయమూర్తికి చెప్పారు పోసాని. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి వినయ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వినయ్, పోసాని న్యాయమూర్తి వద్ద ఏ అంశాలు ప్రస్తావించారు, ఎటువంటి రిక్వెస్ట్ చేసుకున్నారు? దేవి, పోసాని కృష్ణమురళికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ సీఎంఎం కోర్టులో కొద్దిసేపటినే జడ్జిమెంట్ వచ్చింది. తన పైన అక్రమంగా కేసులు పెట్టారని న్యాయమూర్తికి పోసాని చెప్పడం జరిగింది. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాల్లో చెప్తున్నారని కూడా పోసాని జడ్జి ముందు తన గోడును వెళ్ళబోసుకున్నారు. దాంతో పాటు నేను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని దానిపైనే దాదాపు ఒక అరగంట వరకు పోసాని తన ఆరోగ్య పరిస్థితున్ని కూడా జడ్జికు వివరించారు. నాకు గుండె జబ్బు ఉంది, పక్షవాతం వంటి అనేక డిసీజులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా బాధపడుతున్నాను. అయినప్పుడు కూడా జాలి చూపించకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లోకి తిప్పుతున్నారని కూడా జడ్జికి పోసాని తన ఇబ్బందులన్నీ కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించారు. కర్నూలు జైలుకి పోలీసులు తరలిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ వినయ్.